7 రోజులు 7 మోసాలు ఎట్లా చేసిందో ఆ మోసాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. రేవంత్ సర్కార్ 7 రోజులు 7 మోసాలు ఎట్లా చేసింది? 7 రోజులు 7 మోసాలు. దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగము దివ్యాంగురాలకు ఇచ్చింది. తొలి సంతకం కింద పెట్టిండు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇచ్చి తొలి మోసం అక్కడే చేసిర్రు. ఇంకొక మోసం, తొలి కేబినెట్లో మెగా డిఎస్ వేస్తా అని చెప్పిర్రు. ఇగో ఇందులో ఉంటుంది, మీరు కావాలంటే చూడవచ్చు. ఇది మనం చెప్పేటువంటి మాట కాదు. వీళ్ళ భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు అభయహస్తం మేనిఫెస్టో. సో దీంట్లోనే 20వ పేజీలో మీరు చూడండి ఏమని చెప్పారంటే మెగా డిఎస్సి వేస్తాం తొలి క్యాబినెట్లో అన్నారు. ఏమన్నారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీ ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కానీ దాని మీద అసలు ఇప్పటిదాకా కనీసం చర్చ లేదు దాని మీద. సో దివ్యాంగురాలు రజనీకి ఇచ్చినటువంటి ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగం ఒకటి. అక్కడ తొలి మోసం. రెండవ మోసము, తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సి రాలేదు, అది రెండవ మోసం. మూడవ మోసము, సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా 2 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి 2 పావలా గ్యారంటీలు అమలు చేసిర్రు. అంటే 1వ గ్యారంటీలో ఉన్నటువంటి 3 పథకాలల్లో 3 హామీలల్లా దాంట్లల్లా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసిర్రు. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల, అది చేయలే. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అది చేయలే. ఆ 2 పక్కన పెట్టేసి కేవలం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మాత్రం దాన్ని అమలు చేసిర్రు. ఇక 2వ గ్యారంటీ కింద చివరిదైనటువంటి 6వ చేయూత గ్యారంటీని తీసుకొని దాంట్లో ప్రతి నెల 4000 రూపాయల పింఛన్ ఇస్తారని పక్కన పెట్టేసి కేవలము 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను పెంచిర్రు. సో ఈ రెండింటిని మాత్రమే 2 పావలా గ్యారంటీలను అమలు చేసి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని మోసం చేసిరు తెలంగాణ ప్రజలని. అది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే కాదు, సోనియా గాంధీ పుట్టినరోజును కూడా కించపరిచినట్టే. సో కాబట్టి ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారం. రైతు బంధు మీకు వచ్చిందా రాలేదా పెట్టండి. ఇక రైతు భరోసా అని చెప్పి రైతు బంధు వేశారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు బంధు కింద 15,000 ఇచ్చిర్రు. అది ఇంకొక మోసం. 22 లక్షల కౌలు రైతులకు కుచ్చుటోపు పెట్టిర్రు. 22 లక్షల కౌలు రైతులకు కుచ్చుటోపు పెట్టిర్రు. అంటే మేము ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 22 లక్షల మంది రైతు భరోసాని కోల్పోతారు, ఎకరానికి 15,000 లెక్కన కోల్పోతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద మేము ప్రతి ఒక్కరికి 7,500 రూపాయలు తొలి విడత కింద కౌలు రైతులకు ఇస్తాము, 22 లక్షల మందికి ఇస్తామని చెప్పిర్రు. కానీ కనీసం కౌలు రైతు ముచ్చట కూడా ఎక్కడ లేదు. పత్తాకు లేకపోయినటువంటి అసలు పత్తా కూడా లేనటువంటి 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వము రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఎన్నికల ముందు వాళ్ళు రుణమాఫీ చేసిర్రు, వాళ్ళు సిగ్గు తప్పిన వాళ్ళు. రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఆ రుణమాఫీ చేస్తున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరయ్యా, వీళ్ళు కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేస్తే మా కోట్లు పడతాయి అనుకుంటున్నారు, కాబట్టి మిత్రులారా రైతులారా మీరు ఏం చేయండి అంటే ఆయన రుణమాఫీ చేస్తే ఇప్పుడే పోయి మళ్ళీ తెచ్చుకోరు, అర్జెంటుగా పోయి తెచ్చుకోరి, 2 లక్షలు నేను రాగా 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 తారీఖు నాడు నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు 2 లక్షలు. కానీ అది కనీసం ఊసు కూడా లేదు. దీని గురించి అక్కడక్కడ రిపోర్టర్లు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏమంటారు, ఏడాది తర్వాతనే మాట్లాడరు దీని గురించి, అప్పటి లోపల మాట్లాడకూరి అంటాడు. ఇక రకరకాల మంత్రులు రకరకాలుగా మాట్లాడతారు. ఇది ఇక ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నారు, దానికి ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారు. మొత్తం ధరణినే పెద్ద దరిద్రము, ధరణి వల్ల అంత ఆగమైపోయింది అని చెప్పేసి వీళ్ళు రకరకాల కహానీలు చెప్పిర్రు. చివరికి ధరణిని రద్దు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారు. వాస్తవానికి ధరణి రద్దు చేయడం అనేది తలతిక్క వ్యవహారం, కానీ ప్రజలను ఈ విధంగా మభ్యపెట్టిర్రు. వాళ్ళు చేసిన మోసంలో ఇదొక మోసం. ఇట్లా మొత్తం 7 మోసాలని 7 రోజులల్లా చేసేసిర్రు. ఇంకా దీనికి అదనంగా దీనికి బోనస్గా ఇంకా ఉన్నాయి. చింతపల్లి లాకప్ డెత్, దాని గురించి కనీసం ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలే. మేధావులు అనుకున్నటువంటి దుర్మార్గులు, నీచులు ఇప్పటిదాకా నోరెత్తి మాట్లాడలే. అకనూరు మురళి ఏడ వండుకున్నామని అడిగినాం మనం, మాట్లాడలే. కోదండరాం ఏడ వండుకున్నావు, చలి పెడుతుందా చెద్దరు కప్పుకొని వండుకున్నామని అడిగినాం, మాట్లాడలే. ఓయూలో ఉన్నటువంటి తోపు ఉద్యమకారులు ఏడ ఉన్నారు, ఎక్కడ పోయారు అని అడిగినాం, మాట్లాడలే.
59 ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాయి కదా, మరి ఆ ప్రజా సంఘాలంతా ఎక్కడ పోయినాయి? ఎందుకు చిత్తపల్లి దాకా పోలేకపోయినాయి? లాకప్ డెత్ ఒక గిరిజనుడిని కొట్టి చంపితే పోలీసు కనీసం ఆడిపోయి ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోయినవి అని అడిగినాం, కనీసము రెస్పాండ్ కాలే. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరి నోర్లు మూగపోయినాయి. సో మా దాంట్లో ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట ఉండే, మేధావులు అంటూ లేరు తెలంగాణ రాష్ట్రంలో, మేధావులు కావాలను, ఇక్కడ మేధావులు మాకు కావాలి తెలంగాణ రాష్ట్రానికి. తొలితరం మేధావులు కేసీఆర్కి అమ్ముడు వేరు, కేసీఆర్కి దగ్గర ఉన్నారు. ఈ సెకండ్ తరం మేధావులు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్కి అమ్ముడు వేరు. ఇంకా మేధావులు అంటూ ఎవరు లేడు తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రానికి మేధావులు కావాలి. సో కాబట్టి ఈ విధంగా మొత్తము మోసం చేసుకుంటూనే 7 రోజులల్లా 7 మోసాలు చేసుకుంటూనే వచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ 7 రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు. 7 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇక దీంతో పాటు ప్రతి నెల ఓపీఎస్ కింద, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వేస్తా అని చెప్పిండ్రు. ఏంది 1వ తారీఖు నాడు పింఛన్ వేస్తాము పాత పద్ధతి ప్రకారం అన్నాడు. దాని మీద అసలు కనీసము ఏది లేదు. కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. రైతు బంధు పడిందా లేదా? పార్టిసిపేట్ చేస్తున్నారా మిత్రులారా? రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలేదా? సో చాలామంది రాలేదని అంటున్నారు. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు దొంగ మాటలు ఆపుశంకర్ అంట. ఏం దొంగ మాటలు ఉన్నాయా నాయన? ఇలా ఏమన్నా దొంగ మాటలు ఉన్నాయా? ఇలా మేము కొత్తగా ఏమైనా సృష్టించుకొని చెప్తున్నావా? డిసెంబర్ 9వ తారీఖు అని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? గా మాట అడిగితే మీకెందుకు దొంగ మాటలు లెక్క అనిపిస్తున్నాయి? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మోపైతుంటారు. మనకు ఇంకా వాళ్ళని అట్లా వదిలేయడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు. రైతు బంధు వచ్చిందా రాలేదా? రైతు బంధు వచ్చిందా రాలేదా? ఒకసారి చెప్పదు. నాది 22 గుంటలు 23 గుంటలే ఉంది, కానీ రాలేదు. ఎవరికి రాలేదంట? ఎవరికి రాలేదు? 90% మందికి ఎవరికి రాలేదు. ఎవరికి వచ్చినట్టు కూడా 90% మందికి ఎవరికి రాలేదు రైతు బంధు. మరి రైతు బంధు వచ్చిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. తొమ్మిదేండ్లు వీళ్ళు ఏం మీకలేదనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు బ్రదర్. మీరు 9 ఏళ్ల గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా. 9 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదనే వాళ్లకు ఘోరమైనటువంటి ఓటమి ఇచ్చిర్రు. పోయిన 2018లో 82 సీట్లు గెలిపించినటువంటి ఇదే తెలంగాణ ఇవాళ 39 సీట్ల దగ్గర కూర్చోబెట్టింది. వాళ్ళని ఏం చేయలేదనే, మోసం చేసిరనే, ప్రజలను పట్టించుకోలేదనే. ఇవాళ మీరు ప్రజలను పట్టించుకుంటారనే, ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకునే 64 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టిరు. 9 ఏళ్ళు ఏం చేయలేదు అనేటువంటి వాళ్ళు ఇంకా ఆ మాట మర్చిపోండి. 9 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇలా అధికారం దూరమై ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలా ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిరు. ఇలా ఒక దగ్గర మీరు కూర్చోరి, ఇక ఇప్పుడన్నా మా పక్షాన మీరు అధికార పక్షాన్ని మీరు నిలదీయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక రిజల్ట్ చూపించిరు. ఇంకా 9 ఏళ్ల గురించి ఎందుకు మాట్లాడుతురు? చేతగానోడే 9 ఏళ్ల గురించి మాట్లాడతారు. 9 ఏళ్ల ముచ్చట మాట్లాడకండి.